ప్రజల పక్షపాతి సూరవరం సుధాకర్ రెడ్డి అని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిపిఐ జాతీయ నాయకులు సూరవరం సంతాప సభలో ఎంపీ రఘువీరెడ్డి, ఎమ్మెల్సీ నీలికంటి సత్యంతో కలిసి పాల్గొన్నారు. ఉన్నత విలువల గల వ్యక్తిగా సూరవరం కీర్తించబడ్డానని ఉత్తమ్ కుమార్ పేర్కొన్నారు. డిండి ఎత్తిపోతల కోసం సిపిఐ పార్టీ పోరాటం చేసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ డిండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసిందని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా చిన్న ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రజల పక్షాన పోరాటం చేసేది కమ్యూనిజమేనని వివరించారు. కోదాడ హుజూర్ నగర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అన్నారు. మరి ఈ మధ్య కాలం శాసన మండలి సభ్యులైన మరి ప్రియ మిత్రులు నీలికంటి సత్యం గారు, మా తమ్ముడు యంగ్ అండ్ డైనమిక్ పార్లమెంట్ సభ్యులు మరి రఘువీరెడ్డి గారు, మరి అదేవిధంగా శాసన మండలి సభ్యులు ప్రియ మిత్రులు శంకర్ నాయక్ గారు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ గారు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జూనియర్ కాలేజీ కొత్త బిల్డింగ్ మంజూరు చేస్తున్నాం. మరి కోదాడికి నిరుపేదల ఉపయోగపడే విధంగా 100 పడకల హాస్పిటల్ మంజూరు చేసి కొన్ని నిర్వహణ విషయం మంజూరు చేస్తున్నాం. మరి చెప్పుకుంటే చాలా పనులు ఉన్నాయి. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్ర సివిల్ సప్లైస్ సభ్యుగా నేను విషయం మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. 10 ఏళ్ల పాటు మరి ఈ కమ్యూనిస్టులకి చాలా ముఖ్యమైన మాట మీకు వస్తారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు ఇవ్వలేదు, మీరే సాక్షి దానికి. గత 10 ఏళ్లుగా ఈ ప్రాంతంలో ఒకరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. నేను సివిల్ సప్లైస్ ప్రభుత్వం మొదలుపెట్టి ఇప్పుడు అప్లై చేస్తున్న వాళ్ళందరికీ, అడుగుతున్న వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇస్తున్న విషయం మీరందరికీ సంతృప్తిగా ఉంది. కమ్యూనిస్టులు రేషన్ కార్డు కోసం గట్టిగా సంబంధం ఉంటారు. రేషన్ కార్డు సంబంధం అదే మార్చి ప్రతి ఒక్కరికి మంచి వాళ్ళకి సర్వ అతను తెలుగు అనుకుంటాడు. మరి ఈరోజు సురవరం సుధాకర్ రెడ్డి గారి సంతానంలో పాల్గొంటూ ఒక గొప్ప నాయకుడి వారిని స్మరించుకునే అవకాశం మీరు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ, మరి ఎర్ర జెండా ఎప్పుడు పేదల పక్షాన పోరాడాలని, ఈ పోరాటానికి మా మద్దతు 30 ఏళ్ల క్రితం మీ ఉత్తమానికి ఎంత ఆత్మీయంగా ఉన్నాడో అదే విధంగా కొనసాగాలని కమ్యూనిస్ట్ నాయకుల విషయంలో తప్పనిసరిగా మనం కలిసి ఒక సమాజం నిర్మించాలని, నిరుపేదలకి, రైతులకి, రైతు కూలీలకి, మహిళలకి న్యాయం చేసే విధంగా ముందుకు పోవాలని, మీరు లేవనెత్తిన అంశాలని ఈ ఉత్తమంగా తప్పనిసరిగా పరిష్కారం చేసిన ప్రయత్నం చేస్తారని చెప్పి మనం చేస్తూ రాజీవ్ గాంధీనగర్ పాలేరు వాగు మీద 5,000 ఎకరాలకి మరి 50 కోట్లతో లిఫ్ట్ మంజూరు చేసి, మరి భద్రారెడ్డి గారు ఎదురున్నారు ఏదో చూస్తున్నాం. మరి రాజీవ్ గాంధీనగర్ లిఫ్టిగేషన్ స్కీమ్ మంజూరు చేసి పనులు మొదలు పెట్టుకున్నాం. అదేవిధంగా మోతే మండలంలో చాలా